జనగామ జిల్లా కేంద్రంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరవధిక సమ్మె 16వ రోజుకు చేరుకుంది. సమగ్ర శిక్ష ఉద్యోగుల జిల్లా అధ్యక్షులు తాడూరు రమేష్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. నిరవధిక సమ్మెలో భాగంగా ఈ రోజు 16వ రోజుకు మనకు నిరవధిక సమ్మె చేరుతుంది. ఇప్పటికీ కూడా గవర్నమెంట్ స్పందించకపోవడం వల్ల మేము ఈ రోజు జనగామ జిల్లా నిరవధిక సమ్మె శిబిరంలో మిర్చీలు చేస్తూ మా నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాము. ఈ నిరసన కార్యక్రమం ఇదే విధంగా గవర్నమెంట్ స్పందించిన ఎడల ఇదే విధంగా రోజు విధంగా నిరసనను మా నిరసన తెలియజేస్తూ గవర్నమెంట్ ఎస్ఎస్ఏ ఉద్యోగుల నిరసనలో భాగంగా ప్రయాణికులకు అందరికి కూడా ఈ రోజు మిర్చీలు చేసి దీక్షా శిబిరం వద్ద మిర్చీలు చేసి అందరికి కూడా అందజేయడం జరుగుతుంది. ఈ వర్షాలు పడ్డా లేకపోతే ఇలాంటి వాతావరణం ఉన్నా మా నిరసన దీక్ష ఆగలేదని తెలియజేయడం జరుగుతుంది. గిన్నె చూపించా ఇది గిన్నె మీ బస్కి ఇచ్చిన అన్ని బస్సులకు నేను మొత్తం ఉద్యోగుల నిరవధిక సమ్మె ఈరోజు 16వ రోజుకు చేరింది. మా యొక్క డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చే వరకు మేము ఈ యొక్క నిరవధిక సమ్మె కొనసాగిస్తామని డిమాండ్ చేస్తున్నాము. మా ఉద్యోగులందరూ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా టెంట్ కిందనే ఉండి మా నిరసన కార్యక్రమం కొనసాగిస్తున్నాము. కాబట్టి మా న్యాయమైన డిమాండ్లను నెరవేర్చే వరకు మేము ఈ యొక్క సమ్మెను కొనసాగిస్తామని, మాకు ప్రత్యామ్నాయ పద్ధతులు ఎవరైనా ఏర్పాటు చేసినప్పటికీ కూడా మేము వెనకాడ లేకుండా మా యొక్క నిరసనను కొనసాగిస్తూ మా డిమాండ్లు నెరవేర్చే వరకు ఈ యొక్క నిరవధిక సమ్మెను కొనసాగిస్తామని డిమాండ్ చేసి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం.